బ్రేకింగ్ న్యూస్ ఏపీలో క్వాడ్స్ అక్రమాల కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి షాక్ తగిలింది. కాకానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అటు కాకానిపై అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. గత 2 నెలలుగా కాకాని పరారీలోనే ఉన్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, కాకానికి సంబంధించి బెయిల్ ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? అయితే సౌమ్య, అక్రమ మైనింగ్ కేసులో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు హైకోర్టులో ఇటు బెయిల్ దొరకపోవడం, అదేవిధంగా క్యాష్ పిటిషన్ జూన్ 16కి వాయిదా వేయడంతో ఇటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగినటువంటి వాదనలు ఎన్నటువంటి న్యాయస్థానం కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది. ఏదైతే ఆయన క్లీన్ చిట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయవాది కూడా ఇటు న్యాయమూర్తికి యొక్క ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా ఇటు ఎలాంటి కేసులు లేవని చెప్పి కూడా ఇటు క్యాష్ పిటిషన్ కావచ్చు, అదేవిధంగా ముందస్తు బెయిల్ ఆయన కేసును కొట్టేయాలని కూడా ఇటు కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అయితే కోర్టు ఇటు న్యాయస్థానం ప్రభుత్వ తరఫు న్యాయవాదు వినిపించినటువంటి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం కూడా ఇటు బెయిల్ నిరాకరించింది. ఏదైతే అఫిడవిట్ లో కొన్ని ఎలక్షన్ అప్పుడు ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో ఆ అఫిడవిట్ లో కేసులు ఉండడంతో ఈ యొక్క బెయిల్ కూడా నిరాకరించినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా బెయిల్ రాకపోవడంతో ఇటు ఈ యొక్క విచారణకైతే ఖచ్చితంగా హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే పోలీసుల నుంచి కూడా అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి దేశం విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేదానికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా 3 సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ యొక్క నోటీసులు కూడా జారీ చేసి ఉన్నారు. 3 నోటీసులు కూడా ఎలాంటి సమాధానం లేదు. ఆయన యొక్క విచారణ కూడా హాజరు కాలేదు. 2-3 సార్లు కూడా ఇటు హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ వేయటం, అదేవిధంగా క్యాష్ పిటిషన్ వేయటం, వాటన్నిటి బెయిల్ హైకోర్టు కూడా నిరాకరించడం, దాంతో పాటుగా క్యాష్ పిటిషన్ వీటన్నిటిపైన కూడా జూన్ 16కి వాయిదా వేయడంతోనే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ యొక్క సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క చుక్కెదిరడంతో కాకానికి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇటు విచారణకైతే హాజరు కావాల్సిందే, లేదంటే అరెస్ట్కైనా తప్పదని చెప్పి కూడా మరోపక్క ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే పొదలకూరు రుస్తుం మైన్స్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్వాడ్జీ తెల్లరాయి ఏదైతే ఉంటుందో అది నెల్లూరు జిల్లాను అరుదుగా దొరుకుతున్నటువంటి నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో అక్కడి నుంచి దాదాపుగా 250 కోట్లకు పైగా ఇక్కడి నుంచి యొక్క కార్డుని అక్రమంగా తరలించారని చెప్పి అక్కడ కొంతమంది పైన ఫిబ్రవరిలో కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసినటువంటి నేపథ్యంలో కాకాన్ని A4 గా చేరుస్తూ కాకాని చెప్తేనే మేము చేసామని చెప్పి A1, A2, A3 నిందితులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు విచారణలో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా A4 గా చేర్చడం జరిగింది. చేర్చినప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా 3 సార్లు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి ఇటు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఇటు మైనింగ్ ఏడీగా ఉన్నటువంటి బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఇక పొదలకూరు పోలీసులు కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు అంతు చిక్కకుండా ఇటు అజ్ఞాతంలోకి వెళ్లారని కూడా మరోపక్క ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క బెయిల్ ఏదైతే ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో అదంతా నిరాకరించడంతో కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎటు పాలైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క విచారణ అధికారులకు విచారణకు హాజరవ్వాల్సిందేనని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం గత 2 నెలలుగా 7 బృందాలుగా ఏర్పడి ఇటు పోలీసు ఇటు బెంగళూరు, విజయవాడ, హైదరాబాదు అంటే ప్రాంతాల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకి అంతు చిక్కకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క గత వైసీపీ ప్రభుత్వంలో మాటల తోటాలు పేల్చి ఇప్పుడు కేసు నమోదవడము, అదేవిధంగా ఈ యొక్క అక్రమ మైనింగ్ తరలించారని చెప్పి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులను బెదిరించినట్లు కూడా ఈ యొక్క SC/ST అట్రాసిటీ కేసు నమోదవడంతో
ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 నెలలుగా కనిపించడం పాకటంతో కూడా ఇటు వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఒక నాయకుడు గత 2 నెలలుగా ఈ యొక్క కేసులకి భయపడి తిరగటం, అదే విధంగా విచారణకు హాజరు కాకపోవడం పైన కూడా ఇటు వైసీపీ కార్యకర్తలతో కూడా నిరాశ చెందుతున్నటువంటి నేపథ్యంలో అయితే పోలీసుల మటుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు విచారించాలన్నటువంటి పట్టుదలతో వారు తిరుగుతున్నప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి మటుకు వారికి అంతు చిక్కకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయన ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ చుక్కెదురవడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా, కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు తప్పదా అన్నటువంటి అంశాలపైన కూడా ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠత అయితే తెలుపుతా ఉందని చెప్పవచ్చు. ఎందుకనంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిగా ఉండటం, ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన అనేక విమర్శలు, అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి కేసులకు కూడా భయపడలేదు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కూడా అండగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా ఇటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా భరోసా కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కేసు A4 గా నమోదు కావినప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క విచారణకు హాజరు కావాలని ఏదైతే ఏడీ బాలాజీ నాయక్ కేసు నమోదు చేసి ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించాలన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే 3 సార్లు ఇప్పటికీ నోటీసులు జారీ చేస్తున్నారు. మరోపక్క దేశం విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేందుకు కూడా మరోపక్క లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ మటుకు పోలీసులు అయితే కనిపెట్టలేకున్నారు. పోలీసుల పైన కూడా అంటే ఇటు కూటమి ప్రభుత్వంలో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎవరైనా కాపాడుతున్నారు అన్నటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారటువంటి అంశాన్ని ఇటు అనేక కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అనేక సార్లు అనేక మాటలు ఇట్లా టెర్రరిస్టులైనా కనిపెట్టగలుగుతున్నారు కానీ సోమిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నటువంటి విషయాన్ని పోలీసులు కూడా కనిపెట్టలేకున్నారు. ఆయన తప్పించుకు తిరగటం ఏంటని చెప్పి కూడా సోమిరెడ్డి అనేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నటువంటి కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకు తిరిగేదానికి లేకుండా ఇటు సుప్రీంకోర్టులో కూడా చుక్క ఎదురవడంతో ఎట్టకేలకు ఈ యొక్క విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని కూడా ఇక్కడ చర్చ జరుగుతా ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసు ఏదైతే ఉందో ఆ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఉన్న నోటీసులకి హాజరు కాకపోవడం, మరోపక్క హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ చుక్క ఎదురవడం, దాంతో పాటుగా ఫైనల్ గా సుప్రీంకోర్టులో కూడా చుక్క ఎదురవడంతో ఏదైతే ఈ కేసుకు సంబంధించి నాకు మీద ఎలాంటి కేసులు లేవు, ఇదంతా కూడా కావాలని కక్షపూర్తంగా నా పైన కేసులు పెట్టారని చెప్పి ఇటు సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి న్యాయవాది ఏదైతే ఎలక్షన్ అప్పుడు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో ఆ అఫిడవిట్ కారణంగా ఆ అఫిడవిట్ లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్ని పరిశీలించినటువంటి న్యాయమూర్తి ఈ యొక్క బెయిల్ కూడా నిరాకరించినట్టు తెలుస్తా ఉంది సౌమ్య. సురేంద్ర, అంటే గతంలో కూడా కాకాని నేను ఒకవేళ కేసులు పెట్టినా కూడా ఇక్కడే ఉంటాను, న్యాయ పోరాటం చేస్తానని చెప్పి మాట్లాడటం జరిగింది. గత 2 నెలలుగా పరారీలోనే ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎందుకని ఆచూకీ కనుక్కోవట్లేదు? అంటే 2 నెలలు గడుస్తోంది, న్యాయపరంగా పోరాటం చేస్తున్నారని చెప్పేసి ఆగిపోయారా? లేకపోతే ఇప్పుడైతే న్యాయపరంగా చూసుకున్నా కూడా వీళ్ళకి అన్ని దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తుంది. అంటే పోలీసులు ఎదుట విచారణకు హాజరవటం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు కాకానికి. సో ప్రెసెంట్ పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి అంటే పరారీలో ఉన్నటువంటి వ్యక్తి గురించి ఇంకా కొంచెం స్పీడప్ గా వెతకాలి అనే ఆలోచనలో ఉన్నారా? అయితే సౌమ్య, ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా కేసు నమోదైనప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క కేసులో ఆయన నిందితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు అంటే ఆ యొక్క విచారణకి ఏదైతే A1, A2, A3 ఎవరైతే ఉన్నారో వారిని విచారించినటువంటి నేపథ్యంలో అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి టైంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ యొక్క రుస్తుం మైన్స్ లో పొదలకూరు రుస్తుం మైన్స్ లో ఉన్నటువంటి ఆ క్వార్జిన్ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే మేము చేశామని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈ ఏడీ బాలాజీ నాయక్ మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యొక్క విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇటు నెల్లూరులో ఉన్నటువంటి ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చేదానికి వెళ్ళారు. ఆ సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ లేరు. దాని తర్వాత హైదరాబాద్ లో వారి
సంబంధించినటువంటి వేరే ఫంక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్కి వెళ్ళి ఉన్నాను. అక్కడికి నోటీసులు నాకు ఇస్తే నేను ఎలాంటి విచారణకైనా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. కార్యకర్తల్లో కూడా అందుబాటులోకి వస్తానని చెప్పి కూడా గతంలో ఆయన మాట్లాడటం జరిగింది. అయితే పోలీసులు అయితే నేరుగా 2 సార్లు ఆ యొక్క నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండింది. అయితే అక్కడ ఎవరు లేకపోవడంతో అక్కడ వాళ్ళ కజిన్ బ్రదర్ కి నోటీసులు ఇచ్చేసి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు మొదటిసారి ఇచ్చిన 3 సార్లు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఎలాంటి విచారణకు హాజరు కాలేదు. అప్పటి నుంచి కూడా డిఎస్పీ శ్రీనివాస్, రూరల్ డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 7 బృందాలుగా ఏర్పడి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం అయితే తిరుగుతా ఉన్నారు. మరోపక్క అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకి హాజరవ్వాలని చెప్పి ఇటు విచారణ అధికారులు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఎక్కడ కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తన బంధువులకు వారి స్నేహితుల వద్దకు కూడా వెళ్లకుండా ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా ఇటు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ లుకౌట్ నోటీసులు జారీ చేయకముందే ఆయన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి కూడా మరో పక్క ప్రచారం జరుగుతా ఉంది. రీసెంట్ గా ఈ రోజు కూడా ఒక పెద్ద ప్రచారం అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతా ఉంది. ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి శ్రీలంకలో ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు శ్రీలంకలో ఉన్న తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడికి వెళ్లి ఆ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. సౌమ్య. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.